కిషన్ రెడ్డి ఇన్నాళ్లు సహాయ నిరాకరణ చేస్తూ వస్తున్నారు అన్నారు రేవంత్. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తీరు మారకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ సచివాలయానికి రావాలని రేవంత్ ఆహ్వానించారు. మంత్రి భట్టితో కలిసి కేంద్రం నుండి రావాల్సిన నిధులపై చర్చించాలని పిలుపునిచ్చారు. ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భూకంపం ముందు జరిగిన చిన్న ప్రకంపన మాత్రమే. భారతీయ జనతా పార్టీకి ఈ ఇండికేషన్ కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి వారు ఈ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు రావాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది, మిగతా సమయంలో రాజకీయాల జోలికి వెళ్ళాం, రాజకీయ విమర్శలు చేయము, సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి. కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం. మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు.